Good afternoon, Andy. This is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Donors Robotics Hospital, Sampapet. ఇవాళ మనము డయాబెటీస్ రివర్సల్ గురించి మాట్లాడుకుందాం. దిస్ వుడ్ బి ఎ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అబౌట్ డయాబెటీస్ రివర్సల్. ఫస్ట్ డయాబెటీస్ రివర్సల్ మాట్లాడుకునే ముందు డయాబెటీస్ అంటే ఏంటిదని మనకి తెలిసి ఉండాలి. వాట్ ఈస్ డయాబెటీస్? డయాబెటీస్ అనేది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్. మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక స్పెక్ట్రమ్ ఉంటుందండి, అందులో ఒక పార్ట్ మాత్రమే డయాబెటీస్. మెటబాలిక్ సిండ్రోమ్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఈ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఈ 4 కూడా మనకి ఉంటుంది. అయితే ఈ వీటన్నిటికి కూడా ఒక మూల కారణం ఏంటిదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. అయితే మనం ఎంతో మందిని చూస్తుంటాం, వాళ్ళకి ఒబీస్ ఉంటారు, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది, బీపీ నార్మల్ ఉంటుంది, షుగర్ నార్మల్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఊబకాయం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఈ 3 ఏం లేవండి, మేము లావు ఉన్నాం కానీ మాకు ఏం కాదనుకుంటారు. చాలా తప్పండి. యూఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. మీరు కనుక దాన్ని కంట్రోల్ చేయలేదు అనుకోండి, ఇన్ ఫ్యూచర్ అంటే అప్పుడు కాకుండా ఒక 5 ఏళ్ళు కాలక్రమేణా మీకు బీపీ కానీ షుగర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఎవరికైనా పేషెంట్ కనుక షుగర్ ఉందనుకోండి, 15-20 ఇయర్స్ చూసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా బీపీ టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ 4 కూడా ఇంటర్లింక్డ్ డిసీజెస్. సో ఒబీస్ ఒక్కటే ఉండి మిగతా 3 ప్రాబ్లమ్స్ లేకపోయినా, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఒకటే ఉండి మిగతా 3 ప్రాబ్లమ్స్ లేకపోయినా కానివ్వండి, మీరు జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఆర్ ఇన్ ఫ్యూచర్ యూ వుడ్ డెవలప్ ఆల్ ఫోర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అయితే ఈ 4 ప్రాబ్లమ్స్ ఒకదానికొకటి యాడ్ అయిపోతే మనిషిని ఇంకా కూడా వీక్ చేస్తూ, మనిషిని లోపల నుంచి డ్యామేజ్ చేస్తూ వస్తాయి. సో వాటిని అవాయిడ్ చేయాలి అంటే ఆ మెటబాలిక్ సిండ్రోమ్ మూలం ఏంటిదని మనకు తెలిసి ఉండాలి. ద కార్నర్ స్టోన్ ఇన్ ఆల్ ఆఫ్ ద రివర్సిబుల్ కండిషన్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద మెటబాలిక్ సిండ్రోమ్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది చిన్నపిల్లల్లో వస్తే మనం దాన్ని పీసీఓడి అంటాం, కొంచెం పెద్దగా వస్తే దాన్నే మనం షుగర్ అంటాం. ఈ మధ్య మనకి పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్కువ వరకు యంగ్ ఏజ్లో డయాబెటీస్ వస్తుంటుంది. వాళ్ళకి చూసుకుంటే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయ్యి దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే డయాబెటీస్ రివర్సల్లో మనం ఏం చేస్తాం? డయాబెటీస్ రివర్సల్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ రెడ్యూసింగ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఏ పర్సన్కి అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో దాన్ని మనం తగ్గించడానికి, దాన్ని నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ డయాబెటీస్ రివర్సల్. అయితే 4 to 5 కాంపోనెంట్స్ ఉంటాయి డయాబెటీస్ రివర్సల్లో. ఒకటేమో డైట్ కంట్రోల్, అంటే వాళ్ళు కావాల్సినంత తింటున్నారా, ఎక్కువ తింటున్నారా చూసుకోవడం, డైట్ని కంట్రోల్ చేయడం. రెండోది సఫిషియంట్ ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా చూసుకోవడం. థర్డ్ వన్ ఈస్ ఆర్ దే మెయింటైనింగ్ లీన్ మజిల్ మాస్, అంటే వాళ్ళకి మజిల్ అనేది ఎక్కువ ఉండాల్సి వస్తుంది. చాలా మందికి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇండియన్ పాపులేషన్లో 40 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. చేతుల కింద కానివ్వండి, తొడల దగ్గర కానివ్వండి, పొట్ట దగ్గర కానివ్వండి, వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, మజిల్ లాస్ ఉంటుంది, సార్కోపీనియా అంటుంది. సో వాళ్ళకి మజిల్ లాస్ ఉండడం వల్ల కూడా దట్ ఈస్ వన్ కాజ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇవి కాకుండా స్ట్రెస్ అండ్ స్లీప్, ఈ రెండు కూడా దే ప్లే వెరీ మేజర్ రోల్. ఎవరికైనా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, బక్కగా ఉంటారు, డైట్ అంతా కంట్రోల్ చేస్తారు, కానివ్వండి స్ట్రెస్ వల్ల వాళ్ళకి షుగర్ ఉంటుంది. అయ్యో అదేంటండి మీరు బక్కగా ఉంటారు, మీరు డైట్ అంతా కంట్రోల్ చేసుకుంటారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ స్ట్రెస్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. స్ట్రెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే షుగర్ ఒకటే కాదు, షుగర్, బీపీ, ఒబిసిటీ, కొలెస్ట్రాల్ ఈ 4 కూడా స్ట్రెస్ కారణం అవుతుంది. అండ్ అలానే ద సేమ్ టైం ల్యాక్ ఆఫ్ స్లీప్. ప్రాపర్ స్లీప్ లేని పక్షాన మనిషికి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల కూడా వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎక్కువ. సో మనం ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని, డయాబెటీస్ని రివర్స్ ఎలా చేసుకోగలుగుతాం? ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ డిసిప్లిన్. మెడిసిన్స్ కాదు, ఏది కాదు, డిసిప్లిన్ ఈజ్ వన్ కీ ఫ్యాక్టర్. ఇన్డిసిప్లిన్ పర్సన్, డిసిప్లిన్ లేని వాళ్ళు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ డయాబెటీస్ రివర్సల్. డయాబెటీస్ రివర్సల్ కానివ్వండి, మెటబాలిక్ సిండ్రోమ్ కానివ్వండి, వీటన్నిటికీ రివర్సల్ కావాల్సింది ఒక మెయిన్ థింగ్ అండి, దట్ ఈస్ డిసిప్లిన్. డిసిప్లిన్ టువర్డ్స్ ద ఫుడ్, డిసిప్లిన్ టువర్డ్స్ రెగ్యులర్ లైఫ్ స్టైల్, డిసిప్లిన్ టువర్డ్స్ స్లీప్. డిసిప్లిన్ ఉన్నట్టయితే కనుక మీరు మీ మెటబాలిక్ సిండ్రోమ్ని కవర్ చేసుకోగలుగుతాం. అండ్ డిసిప్లిన్డ్ పీపుల్ కెన్ ఓన్లీ డూ డయాబెటీస్ రివర్సల్. లేదంటే మీరు ఎన్ని టాబ్లెట్స్ వాడినా, ఎంత ఇన్సులిన్ తీసుకున్నా, ఎన్ని చేసినా కానివ్వండి, మీకు డయాబెటీస్ రివర్సల్ అంటే మీరు చేయలేరు. ఫస్ట్ థింగ్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ డిసిప్లిన్ టువర్డ్స్ ఈటింగ్ ఫుడ్. ఏంటిది ఫార్మోస్ట్ థింగ్ ఇస్, చాలా వరకు ఈ టైంలో ఏమవుతుందంటే పేషెంట్స్ ఆర్ కన్స్యూమింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, రెడీ టు ఈట్ ఫుడ్ కానీ ఎక్కువ తింటున్నాం. సో దానివల్ల ఏమంటే దాంట్లో క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. సో వీఆర్ ఓవర్ బర్నింగ్ అవర్ సెల్స్. లేదు ఇంట్లో రైస్ తిన్నా కానివ్వండి, ఏది తిన్నా కానివ్వండి, వీఆర్ కన్స్యూమింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఇంట్లో మనం
మనం ఇంట్లో తిన్న ఫుడ్ కూడా అంతే, మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ క్వాంటిటీ తింటాం, అంటే మనం పెట్టే ఖర్చు కన్నా కూడా వీఆర్ ఈటింగ్ మోర్. సో ఏదైతే మనం ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల ఏదైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇనీషియల్గా డెవలప్ అయ్యి ప్రీ డయాబెటీస్లోకి వస్తుంది. తర్వాత ప్రీ డయాబెటీస్ స్టేజ్ నుంచి దాటుకున్న తర్వాత డయాబెటీస్ అంటారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ డిసిప్లిన్డ్ డైట్, అవాయిడింగ్ ప్రాసెస్డ్ ఫుడ్, అవాయిడింగ్ స్వీట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈటింగ్ ఫైబర్ రిచ్ ఫుడ్. ఎందుకంటే మాకు మనిషి తినే కార్బోహైడ్రేట్స్కి కనుక ఫైబర్ తోడైంది అనుకోండి, ఆ కార్బోహైడ్రేట్స్ అనేది షుగర్ స్పైక్ రానికుండా కాపాడుతుంది. అలానే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండడము, మళ్ళీ ఆకలి వేయకపోవడము ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు చాలాసార్లు చూస్తుంటారు డాక్టర్స్ మీకు బ్రౌన్ రైస్ తినండి అడ్వైస్ చేస్తాం. బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి ఉన్న డిఫరెన్స్ ఒకటండి, వైట్ రైస్ విత్ ఫైబర్ ఈజ్ బ్రౌన్ రైస్. సో అదే డయాబెటిక్ పేషెంట్స్ మనం వైట్ రైస్ వద్దంటాము, బట్ అట్ ద సేమ్ టైం అడ్వైస్ దెమ్ టు హ్యావ్ బ్రౌన్ రైస్ బికాస్ బ్రౌన్ రైస్ ఇస్ రిచ్ ఇన్ ఫైబర్. ఆ ఫైబర్ ఏదైతే ఉంటుందో ఆ బ్రౌన్ రైస్ని డైజెస్ట్ అవ్వడం స్లో డౌన్ చేయడం వల్ల మనిషికి మాటికి ఆకలి వేయదు, అండ్ అట్ ద సేమ్ టైం షుగర్ స్పైక్ రాకుండా కూడా కాపాడుతుంది. వాట్ ఈస్ వన్ టిప్ ఐ టెల్ టు మై పేషెంట్స్, అంటే నాకు వచ్చే పర్సనల్గా నా పేషెంట్స్కి నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ ఈజ్ 5 times a day తినాల్సి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ స్నాక్, లంచ్, ఆఫ్టర్నూన్ స్నాక్, డిన్నర్. ఇవన్నీ కూడా మనము ఓవర్ 5 times డివైడ్ చేసుకొని తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ షుగర్ స్పైక్ అనేది మినిమైజ్ అవుతుంది. ఆల్సో వీ హ్యావ్ డైట్ చార్ట్స్ ఫర్ అవర్ పేషెంట్స్. వాళ్ళ హైట్ కానివ్వండి, వాళ్ళ వెయిట్ కానివ్వండి, వాళ్ళ బిఎంఐ చూసుకొని, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎంతవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అప్రాక్సిమేట్ క్యాలరీ చార్ట్ వస్తుంది. అంటే వాళ్ళకి ఎంత క్యాలరీస్ రిక్వైర్ ఉంటుంది పర్ డే అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని వీ విల్ గైడ్ ద పేషెంట్స్ టువర్డ్స్ ఎ ప్రాపర్ డైట్. ఇంకోటి ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్ చాలా మందికి డైట్ చేయడం అంటే ఏంటో తెలియదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే డైట్ చేయడం అంటే అన్నం తగ్గించి దాన్ని చపాతీస్తో కంపెన్సేట్ చేయడము, లేదంటే అన్నం ఆపేసి ఫ్రూట్ జ్యూసెస్ తాగడము. దీస్ ఆల్ ఆర్ ప్రాబ్లమేటిక్ థింగ్స్. ఎందుకంటే ఒక గ్లాస్ జ్యూస్లో మనం తినే ఒక కప్పు రైస్ కన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, అండ్ అవి కూడా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఎందుకంటే మనం తాగే జ్యూసెస్ అంతా కూడా దే ఆర్ ఆల్రెడీ గ్రైండెడ్ బై ద గ్రైండర్. మన స్టమక్ చేయాల్సిన పని బయట గ్రైండర్ చేయడం వల్ల స్టమక్ అంతా కూడా ఫుడ్ అంతా చిన్న పేగులోకి పంపించేస్తుంది. చిన్న పేగులోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ కాజ్. చాలా మంది డైట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, ఏదో జ్యూసెస్ తాగుతుంటారు. ఆ జ్యూసెస్ వల్ల వాళ్ళకి జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మంచి జరగదు. సో వాట్ వి అడ్వైజ్ ఈస్ ఇంట్లో దొరికే ఫుడ్డే, ఏదో బయట నుంచి ఎక్కడి నుంచో ఏవో జ్యూసెస్ తెచ్చుకొని తాగాల్సిన అవసరం లేదండి. మీరు ఇంట్లో దొరికే ఫుడ్డే ఫైబర్ రిచ్ ఫుడ్ తినేటట్టు చూసుకోండి. ఇడ్లీ తింటున్నారు అనుకోండి, మేక్ షూర్ దట్ అందులో ఫైబర్ ఎక్కువ ఉన్న పిండి వాడుతున్నారు. దోశ తింటున్నారు అనుకోండి, అది వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ లాంటిది వాడడం, లేదంటే రాగులు, జొన్నలు, కొర్రలు, సిరిధాన్యాలు లాంటివి వాడడం. ఇట్లా చిన్న చేంజెస్ అంటే కాన్షియస్ స్మాల్ స్టెప్స్ విల్ హెల్ప్ యూ రివర్స్ డయాబెటీస్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వయసులో 16 years 18 years అమ్మాయికి పీసీఓఎస్ ప్రాబ్లం వస్తుంది. దే ఆర్ డెవలపింగ్ సో సివియర్ పీసీఓఎస్ ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్ టు బి స్టార్టెడ్ ఆన్ మెడికేషన్ సో యంగర్ ఏజ్. ఎందుకంటే దే ఆర్ ఈటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే వాళ్ళకు కూడా తెలియదు పాపం, దే ఆర్ ఈటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్. తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఇంటి పట్టున ఎక్కువ ఉండడం వల్ల, ఏం స్పోర్ట్స్ లేకపోవడం వల్ల దే విల్ స్టార్ట్ గెయినింగ్ వెయిట్, దెన్ దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ దర్ మెన్సెస్. ఆ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇంకా డిప్రెస్ అవ్వడం, దానివల్ల ఇంకా ఎక్కువ తినడం, ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. వీటన్నిటికి కూడా if the parents are conscious about what their children are eating, we can overcome this problem. At the same time, డైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేజర్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఒక పర్సన్ కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే లెస్ దాన్ 4000 steps per day వేస్తున్నారు అనుకోండి, వాళ్ళు నష్టం చేసుకుంటున్నట్టు. ఇప్పుడు ఒక ప్రావర్బ్ చాలా ఫేమస్ అయిపోయింది, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు. అంటే ఒక స్మోకింగ్ చేస్తే ఒక మనిషికి ఎంత నష్టం జరుగుతుందో, రోజంతా కూర్చొని ఉంటూ కూడా వాళ్ళకి అదే నష్టం జరుగుతుంది. సో మేక్ షూర్ that you increase your physical activity and you cover a maximum number of steps. And always remember, diet and physical activity should go hand in hand. We time the physical activity of the diet, we can reduce the sugar spike. ఏమవుతుంది అంటే మనం తిన్న తర్వాత ఒక 15 minutes తర్వాత మనకి బాడీలో బ్లడ్ షుగర్ అనేది రైజ్ అవుతుంటుంది. ఆ టైంలో కనుక మనం ఫిజికల్ యాక్టివిటీ దానికి పేర్ చేస్తామనుకోండి, ఆ షుగర్ స్పైక్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, 9కి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసిన 15 minutes తర్వాత మీరు ఒక 15 minutes నడిచినట్టయితే, అంటే యూ పేర్ దట్ హ్యాబిట్. తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత 15 నిమిషాలు నడవాలి. యూ పేర్ దట్ హ్యాబిట్, దెన్ ఏదైతే మనకి పోస్ట్ ప్రైండియల్ షుగర్ స్పైక్ వస్తుందో దాన్ని మనం వాకింగ్తో కంట్రోల్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా వీ హ్యావ్ టు స్లోలీ ఇంక్రీజ్ ఇట్. ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ అంటే మనకి ఆల్రెడీ 45 years ఏజ్ దాటిన వాళ్ళకి వస్తుంటుంది. సో వాళ్ళకి మేము అడ్వైజ్ చేస్తామంటే, మీరు ఒకటేసారి 10,000 steps 12,000 steps టార్గెట్ పెట్టుకోకండి. బికాస్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీరు ఒక 2,000 steps 3,000 steps వేస్తున్నారనుకోండి,
ఒక 1000 స్టెప్పులు పెంచండి. ఇవాళ 3000 అయితే రేపు 4000, తర్వాత 5000, తర్వాత 6000. అట్లా స్లోగా మీరు టార్గెట్ పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, యూ విల్ ఆల్సో వోంట్ ఫీల్ బర్న్ట్ అవుట్. ఏమవుతుందంటే చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే మా దగ్గరకు వస్తారు, మేము వాళ్ళకి కౌన్సిల్ చేస్తాము. కౌన్సిల్ చేసినాక ఇంటికి పోయి నెక్స్ట్ డే దే విల్ స్టార్ట్ వర్కింగ్ అవుట్ హెవీలీ. మళ్ళీ 2 days బ్యాక్ మళ్ళీ వస్తారు, లేదు సార్ వామిటింగ్స్ అవుతున్నాయి, బాడీ పెయిన్స్ అవుతున్నాయి, అంత అవ్వట్లేదు. నెవర్ డూ దట్ మిస్టేక్. టేక్ థింగ్స్ స్లో, బికాస్ దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ రేస్. ఏంటంటే ఒక 3 months 6 months అయిపోయేది కాదు, 5 to 10 years మీరు ఫైట్ చేయాల్సిన రేస్. సో టేక్ థింగ్స్ స్లో. ఇవాళ నుంచి ఒక 500 స్టెప్స్ 1000 స్టెప్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళారనుకోండి సరిపోతుంది. ఇటువంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజ్.